మరి ఇంత ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కంపెనీలు కూడా ప్రతినిధి అయినటువంటి మీరు యాక్చువల్గా కుత్బుల్లాపూర్ యువత సంక్షేమం కోసం ఉపాధి కోసం మీరు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా అండి. అంటే మాకు ఏంటంటే ఒక పెన్నుది ఒక పవర్ లేకుండే, పెన్ను పవర్ లేకపోయినా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు సౌజన్యంతో మేము ఎక్కడ కూడా ఫస్ట్ నా ఒకటే టార్గెట్ ఏంటంటే సొసైటీ బాగుపడాలంటే ఎడ్యుకేషన్ కావాలి. ఈరోజు చాలా పరిస్థితులు చాలా బస్సులలో ఎట్లయిపోయిందంటే కొత్త ఏర్పడినాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు సరిగ్గా లేవు. గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ బాగుపడాలి. ఈరోజు అస్సలు నాకు గనక అవకాశం వచ్చి రేపు పొద్దున ముందుకు వస్తే ఖచ్చితంగా ఫస్ట్ నేను కొట్లాడేది అంగన్వాడీ స్కూల్స్ని ఈ యొక్క ప్రైవేట్ బిల్డింగ్లలోకి తీసి ఇటు కబ్జా పెట్టుకోవడానికి రూములు కట్టుకోవడానికి జాగాలు ఉన్నాయి, కానీ ఒక అంగన్వాడీ స్కూల్ పెట్టి పిల్లలకు వసతి కల్పించడానికి పోనీ వాళ్ళకి వచ్చిన పౌష్టికాహారం అందించడానికి వసతి లేకుండా అయిపోయింది. ఏ అవకాశం కోసం చూస్తున్నారు మీరు? నాకు కనుక అవకాశం వస్తే అన్నారు, ఏ రకమైన అవకాశాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా గోయింగ్ టు కంటెస్ట్. అవకాశం ఇస్తే మా పెద్దలు ఏ పదవికి పోటీ చేయదలుచుకున్నాను? నేను కార్పొరేటర్గా గతంలో కూడా ప్రయత్నం చేసిన, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా. సో రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మీరు కార్పొరేటర్గా నిలబడడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తున్నారా? 100% నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఐఎమ్ ఇన్ ద ఫీల్డ్, పబ్లిక్తో ఉన్నా నేను. రైట్. ఖచ్చితంగా నాకు ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా నాకు ఒక ప్రశ్న. నేను గత 15 సంవత్సరాల నుంచి పబ్లిక్లోనే ఉన్నా. ఎందుకంటే నేను ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసిన, కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తిని. దాని తర్వాత లాస్ట్ టైం జారిపోయింది, బీఫామ్ చేతికి వచ్చినది కూడా వాళ్ళ పాలసీ ఏదో ఉండే. సరే, ఎవరిని దీంట్లో విమర్శించేది లేదు. ఇట్స్ అ పాలసీ ఆఫ్ పార్టీ. కంపల్సరీ సిట్టింగ్లకు ఇవ్వాలి అని చెప్పేసి ఒక పాలసీ ద్వారా వాళ్ళకి ఇస్తున్నాం. ఈసారి మీరు సైలెంట్గా ఉండండి, నెక్స్ట్ టైం మీకు ఇస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడంతో సరే అని చెప్పేసి అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రజా జీవితంలోనే ఉన్నాం, ప్రజలతోనే ఉన్నాం, ప్రజలతోనే పనిచేస్తా ఉన్నాం. ఇందాక మీరు నాతో ఒక మాట చెప్పారు, యాక్చువల్గా గతంలో కాంగ్రెస్లో పనిచేశాను అని. అవును. మరి ఇప్పుడు ప్రస్తుతానికి గత కొద్ది కాలం నుంచి, అఫ్ కోర్స్ నాకు వ్యక్తిగతంగా తెలిసినప్పటి నుంచి కూడా మీరు చాలా కాలం నుంచి బీఆర్ఎస్లోనే కొనసాగుతారు. 7.5 years నుంచి బీఆర్ఎస్లో ఉన్నాను. సో మరి అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి సారూప్యతలు మీరేం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాను గతంలో నుంచి. ఎందుకంటే ఇక్కడ కూన శ్రీశైలం గౌడ్ గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పటి నుంచి నేను ఆయనతో వర్క్ చేసిన. దాంతోపాటు ఏంటంటే నేను వర్క్ చేస్తూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో చిన్న పదవులతోని నేను గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఉన్నప్పుడు దానం నాగేందర్ గారు ప్రెసిడెంట్గా ఉండే. నేను 4 years యాజ్ అ జనరల్ సెక్రటరీగా ఆయన టీంలో నేను పనిచేసినటువంటి వ్యక్తి టోటల్ గ్రేటర్ హైదరాబాద్ మీద. అప్పుడు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ బాగా వర్క్ చేస్తూ ఉండే. గ్రేటర్ హైదరాబాద్ అప్పుడు కూడా చాలా పెద్దది. ఆ టైంలో కూడా నేను ఆయనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తిని. ఆ యొక్క అనుభవం ఉంది నాకు. దాంతోపాటు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నాకు 1 year తర్వాత నాకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా 129 డివిజన్ నుంచి నాకు ఇవ్వడం జరిగింది. పరిపాలనా పరంగా కాంగ్రెస్లో అప్పటికే ఇప్పటికే వైవిధ్యత ఉందా? చాలా ఉంది తేడా. సో అదే మీకు పురికెల్పిందా పార్టీ మారడానికి? లేదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి నేను ఖచ్చితంగా ఆకర్షితులైన ఈ పార్టీలోకి వచ్చినాను. అదే కంటిన్యూ అవుతా ఉన్నా. కానీ గత కాంగ్రెస్ వేరు, ఈరోజు కాంగ్రెస్ వేరు. గత కాంగ్రెస్లో పనిచేసినప్పుడు నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు ఇంకా కూడా కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు. దే ఆర్ ప్యూర్లీ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. బట్ ఐ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎందుకంటే ఈ యొక్క పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వచ్చినటువంటి ముఖ్యమంత్రి మరి ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితోని ఆయన ఎట్లా చెప్తే ఆయన గైడ్లైన్స్తో మరి ఈ రాష్ట్రాన్ని నేను చెప్తున్నా కదండి, రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, రాబోయే రోజుల్లో 100 మీటర్ల లోతుకు గొయ్యి కొట్టి ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం బొందబెట్టకపోతే, ఇదే రేవంత్ రెడ్డి బొందబెట్టకపోతే ఇట్స్ ఎ ఛాలెంజ్. నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇదే చేయబోతున్నాడు ఆయన. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కొలైడ్ చేస్తున్నటువంటి పనులు ప్రతిదీ కళ్ళకు గట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తే మళ్ళా కూడా 25 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ పేరెత్తని విధంగా తయారు చేసిండు. హైదరాబాద్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 10 ఏళ్ళు మన కరోనా వచ్చి వెనుకపోతే ఈయన 20 ఏళ్ళు మళ్ళీ వెనుక తీసుకుపోయాడు. అభివృద్ధిని మొత్తం ఆపేసి ఉన్నదాన్ని తీసుకుపోయి రియల్ ఎస్టేట్ బిజినెస్. ఎందుకంటే హీఈస్ అ బిగ్ రియాల్టర్ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి అంత పెద్ద రియాల్టర్ పెద్ద రియాల్టర్ కాబట్టి ఆయన మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఆ పక్కన ఫోర్ సిటీ అని చెప్పేసి అదొకటి ఫామ్ చేసి మరి ఉన్న వాళ్ళకి ఈడ బిల్డింగ్లు కూడా వాళ్ళకి తీసుకుపోయి నేను ఆడ కూడా ఇస్తా అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఈరోజు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లేకపోతే జర్నలిస్ట్కి ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి అది జరిగే పనులు కాదని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు.
ఉట్టి హామీలే మటుకు ఇచ్చిన హామీలే అమలు లేని ముఖం లేదు నీకు. 6 గ్యారెంటీలే ఇవ్వలేదు. సింపుల్గా లేడీస్కి మాత్రం నేను ఒక ఫ్రీ బస్ ఇచ్చిన ముఖం మీద పడేసి ఉన్నాయన్ని సంక్షేమ పథకాలు ఆపేసి అభివృద్ధిని తీసుకుపోయి మూసీలో కలిపేసినట్టు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి నిజంగా చెప్తా ఉన్నా కదా, ఆయన నిన్న మాట్లాడిన మాటలు ఎటువంటి అంటే మా దగ్గర డబ్బులు లేవు, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా తలా ₹1,00,00,000 ఇస్తే కూడా 1,000 కోట్లు అవుతాయి సంవత్సరానికి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అంటే నువ్వు ఏ విధంగా నీ పరిపాలన అనేది ఇక్కడ కనబడతా ఉంది. ఏ విధంగా మీరు పబ్లిక్లో పోయి ఏం చూపిస్తారు రేపు పొద్దున మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తాం, మా ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మాకు ఓటేయండి అని అడగడం కాదు. మేము ఏ విధంగా పనిచేస్తాం, ఇగో మేము ఈ 6 గ్యారెంటీలు పూర్తి చేసినాం, మాకు 420 హామీలు ఇచ్చినాం, అవన్నీ పూర్తి చేసినాం, మేము ఇవాళ గల్ల ఎగరేసుకొని ఓటు అడుగుతున్నాం అంటే నీకు ముఖం పెట్టుకొని అడగనీకు ఉంటుంది. ఏడ నువ్వు కనీసం ఆటోలోనే నా మాట వింటలేరు అన్నప్పుడు యాజ్ అ ముఖ్యమంత్రిగా ఈజ్ అ ఫెయిల్ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తాను. అంటే ప్రభుత్వ విధానాలపై పోరాడే ఈ క్రమంలో మరి మీరేమీ ఇబ్బంది పడలేదా? అట్ ద సేమ్ టైం మీపై ఏం కేసులు పడలేదా? ఒకవేళ కేసులు ఉంటే ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? నా మీద ఇప్పటివరకు అయితే కేసులు లేవండి. ఓకే, గాడ్ గ్రేస్ ఈ రోజు వరకు అయితే ఏ కేసు లేదు. ఎందుకంటే ఐ డోంట్ గో ఇన్ గాడ్స్ గ్రేస్ కాదండి. అక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ విధానం కరెక్ట్ కాదు అని ఎదుర్కొనే క్రమంలో యాక్చువల్గా చాలా రకాలైనటువంటి అడ్డంకులు ఉంటూ ఉంటాయి. అధికార పార్టీ అనుకోండి, ఏ పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు కొంతమంది ఇబ్బందికి గురి చేసే క్రమం అయితే ఉంటుంది కదా. మరి అవి అక్రమ కేసులు అనుకోవచ్చు, సక్రమ కేసులు అనుకోవచ్చు. గతంలో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి అని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇబ్బందులు ఎదురుకావడం కామనే అది. ఎందుకంటే మేము వ్యతిరేకించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ బయట పెడుతున్నాం, వ్యతిరేకించడం కాదు, ఇది ఉన్న నిజాన్ని బయట పెడతా ఉన్నాం కాబట్టి అక్కడ ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. అంటే ముందుకు ఏదన్నా ఒక ప్రోగ్రామ్ చేయడానికి పోతూ ఉంటే ముందే పోలీసులను, ఎందుకంటే చాలామంది ఈరోజు అధికారులు ఏమైపోయిందంటే కాంగ్రెస్ కండువా కప్పుకొని పనిచేస్తుండ్రా అనేది ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఏ దానికి పోయినా కూడా వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేసి మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు జనరల్గా చూడండి, నిన్న మొన్న మాకు కూడా ఒక 2-3 ఇన్సిడెంట్ జరిగినాయి. రోడ్ల మీద ఫ్లెక్సులు పెడితే కూడా వచ్చేసి అక్కడ డిప్యూటీ కమిషనరే పర్సనల్గా నిలబడి పెన్ను పట్టుకొని మరీ దాన్ని గీకి చింపేసినప్పుడు అర్జెంట్గా తీసేసేయండి అని చెప్పే పరిస్థితికి. అంటే నేను ఆ రోజు కూడా డైరెక్ట్ పోయి అడగడం జరిగింది వాళ్ళని, మీరు కాంగ్రెస్ కండువా కప్పుకొని పనిచేస్తున్నారు సార్ అని. ఎందుకంటే వాళ్ళు మొత్తం టోటల్గా మా దగ్గర నిధులు లేవు, రోడ్ల మీద ఎక్కడ కూడా మీ పార్టీ ఫ్లెక్సులు కనబడొద్దు. అడిగినాం, మరి కాంగ్రెస్ వాళ్ళే పెడుతుంటే మీరు కనిపిస్తలేదు సార్ అంటే మళ్ళీ మీరు కాంగ్రెస్ మాట ఎత్తితే మాత్రం ఒక్క ఫ్లెక్స్ కూడా ఉంచాను, ఇక మొత్తం తీసి పడేస్తాను నేను అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ మధ్య కొన్ని ఫిర్యాదులు కూడా అందాయి. అవును. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా కేటీఆర్ అని సంబంధించిన కానివ్వండి, అఫ్కోర్స్ ఎవరైతే బీఆర్ఎస్ అధిష్టాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫ్లెక్సీలు పెట్టారో వాటన్నింటినీ కూడా వెంటనే తొలగించి వేయడం జరుగుతోంది అని. మరి ఇది ఏంటి, అసలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? మరి 100% ప్రజాస్వామ్య విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు కేటీఆర్ గారు వస్తున్నట్టే ముందు రోజు ఫ్లెక్సీలనే అంటే ఈరోజు వారికి ఆ కేటీఆర్ అనే ఒక బొమ్మను చూస్తేనే భయం వేస్తూ ఉన్నది అధికారులకు. ఎందుకంటే రాబోయే ప్రభుత్వం 100% బీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు పొద్దున కేసీఆర్ గారు మళ్ళా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ఒక భయం ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ చరిత్రలో లేదు. 2.5 సంవత్సరాల్లో మొత్తం పార్టీ కాగా రాసే విధంగా తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా లేదు. కుత్బుల్లాపూర్ అభివృద్ధి కుంటుపడింది అంటారా మరి 2.5 సంవత్సరాలు? 100% కుంటుపడింది. చాలా ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు సింపుల్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పిన, డీసిల్టేషన్ వర్క్ చేయడానికి వీళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, తీయడానికి కనీసం సరే ఒక ఏజెన్సీకి ఏమన్నా మేము టెండర్ ఇచ్చినాము, ఈ ఏజెన్సీ రెడీగా ఉంది, ఫండ్స్ లేకపోయినా వీళ్ళతో పని చేపిస్తామని చెప్పి ఒక ఏజెన్సీని చూపెట్టమనండి. గతంలో ఎప్పుడు కూడా పూడికలు తీస్తేనే వాటర్ డ్రైనేజ్లో ఉన్నటువంటి వాటర్ అన్ని, ఎందుకంటే సిల్ట్ మొత్తం నిండిపోతే 8-10 ఫీట్లు ఉన్నటువంటి నాలాలో అందులో ఉన్నటువంటి మట్టి తీస్తేనే ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం అలాగే ఫ్లో అవుతుంది. రైట్. వెన్ ఇట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ ద సిల్ట్, మొత్తం శాండ్ మొత్తం ఫిల్ అయిపోయింటే 100% ఈ వచ్చినటువంటి వాటర్ డ్రైనేజ్ వాటర్ కూడా అందులో దాంట్లో నుంచి పోవాల్సింది ఉంది. అంటే ఈ వాటర్ బయటికి రాకుండా మొత్తం రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటే ఇది మెయిన్ ఫెయిల్యూర్ ఇది. నెక్స్ట్ స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, ఈ ఏజెన్సీలు మా దగ్గర ఉన్నాయి, సిల్ట్ తీయడానికి మా దగ్గర ఈ ఏజెన్సీలు ఉన్నాయి, ఏ ఒక్క ఆఫీసర్నైనా బయటకు వచ్చి పెట్టమనండి, చూపెట్టమనండి. కనీసం ఇంతకుముందు ఏంటంటే వెహికల్స్ పెట్టో లేకపోతే ప్రతి విషయంలో లేబర్ అన్న పెట్టి పని చేపిస్తుండే. ఈరోజు ఏంటంటే మేము ఎక్కడ పోయి సమస్య వస్తే అక్కడ జేబులకైనా పైసలు తీసి పెడతా ఉన్నాం. నాట్ ఓన్లీ మీ, ఇట్స్ ఎ ఛాలెంజ్. కాంగ్రెస్ నాయకులు కూడా పెడతా ఉన్నారు. ఎందుకంటే దే ఆర్ షోయింగ్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఓకే, మాకంటే ఎక్కువ వాళ్ళే చూపిస్తున్నారు. ఓకే, నువ్వు ఎందుకు జేబులకైనా పైసలు పెడతా ఉన్నావు? నేను అడిగే ప్రశ్న ఒకటే, యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్గా మీ పైన ఉన్నటువంటి నాయకత్వం మొత్తం మీదే, వ్యవస్థ అంతా మీదే, మీరు మీ మొత్తం మినిస్టర్లు మీ వాళ్ళే, మున్సిపల్ మినిస్టర్ మీ వాళ్ళే,
ముఖ్యమంత్రి కూడా మీ మనిషే, మరి మీరు జోబులోకి డబ్బులు ఎందుకు పెట్టాల్సి వస్తుంది, డైరెక్ట్ పోయి ఎందుకు అడుగుతలేరు, అక్కడ నిధులు దేనికి ఎందుకు చేతనైతే లేదు అనేది అంటే తేలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టే మాకు అధికారులు కూడా మాకు కూడా సహకరిస్తలేరు కాబట్టి మేము జేబులో డబ్బులు పెడుతున్నాం. సో వీఆర్ షోయింగ్ అనేది ఇట్స్ అ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనేది నాయకులే చూపిస్తున్నారు, మేము చూపెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రజాప్రాతినిధ్యం కావాలి అని చెప్పి ఆశిస్తున్నటువంటి ఒక ఆస్పిరెంట్గా తద్వారా మీకు మరింత అవకాశం రానున్న రోజుల్లో రాబోతుంది ప్రజాసేవ చేయడానికి అని చెప్పి చెప్తున్నటువంటి ఒక పొలిటికల్ ఆస్పిరెంట్గా మీరు కుత్బుల్లాపూర్కి ఫైనల్గా ఇచ్చేటటువంటి సందేశం ఏంటి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కోసం మీరు ఏమేమి చేయబోతున్నారు చెప్పి కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. 100% ఇప్పుడు ఎట్లా అంటే నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ అంగన్వాడీ విషయం చెప్పినా నేను. అంగన్వాడీ విషయమే కాకుండా మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇట్స్ మినీ ఇండియా లాగా మొత్తం అన్ని రాష్ట్రాలకు ఉన్న ప్రజలు ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క డ్రగ్స్ సమస్య కూడా ఏర్పడింది మా యొక్క కుత్బుల్లాపూర్లో. దాంతోపాటు ఏంటంటే పొల్యూషన్ సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీస్ దే ఆర్ మూవ్ టు ద అనదర్ ప్లేసెస్. ఫార్మా ఇండస్ట్రీస్ కూడా అవుటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళిపోయినాయి. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాంట్లో కూడా కొంచెం పొల్యూషన్ ఇబ్బంది జరుగుతూ ఉంది. అండ్ వాటర్ సోర్సెస్ కూడా పొల్యూటెడ్ వాటర్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి రెగ్యులర్గా నిరంతర వాటర్ సప్లై ఉండాలి అనేది కుత్బుల్లాపూర్కి స్పెషల్ ఫోకస్ పెట్టి మరి కేటీఆర్ గారు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి పర్సనల్ ఎజెండాలో ఉందా? 100% నా పర్సనల్ ఎజెండాగా చెప్తున్నాను నేను. ఈ యొక్క స్కూల్ విషయాల్లో ఎందుకంటే వెన్ పబ్లిక్ ఈజ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ విల్ సొసైటీ మొత్తం బాగుపడాలంటే కారణం ఓన్లీ అసలు అక్కడ ఉన్న పబ్లిక్ కావాలి. ఎందుకంటే చిన్న చిన్న బస్తీలు మా దగ్గర, స్లమ్ ఏరియాస్ ఎక్కువ. స్లమ్ ఏరియాలో చుట్టుపక్కల స్కూళ్ళు సరిగ్గా ఉండి అంగన్వాడీ స్కూల్ ఉండో లేకపోతే ప్రైమరీ స్కూల్ సరిగ్గా ఉంటే ఆ పిల్లలను స్కూల్కే పంపిస్తారు. గవర్నమెంట్ దగ్గర ఒక స్కీమ్ ఉంది కదండి, మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంది కదా, దాన్ని సరైన రీతిలో తీసుకపోతే ఆ పబ్లిక్ ఈరోజు పరిస్థితి ఏంటంటే పేరెంట్స్ ఇంతకుముందు పిల్లలను చదివించుకుంటుండే, ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పండి మీరైనా నేనైనా ఎవరైనా కానీ భార్యాభర్త పోయి డ్యూటీ చేస్తుందంటే ఓన్లీ పిల్లల ఫీజులు కట్టడానికి కోసమే ఈరోజు వ్యవస్థ అట్లా తయారైంది. ఓన్లీ పిల్లలను చదివించుకోవడానికే సరిపోక, ఫీజులకు కూడా సరిపోక, మన జీతాలు వచ్చేటి ఫీజులకు సరిపోక భార్యాభర్త కూడా ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి పనిచేసుకోవాల్సిన పరిస్థితి. అంటే నీకు గవర్నమెంట్ స్కూళ్ళు సరైన వ్యవస్థ సరిగ్గా పనిచేస్తే గవర్నమెంట్ స్కూల్లో అది ఒక ఇంప్రూవ్మెంట్ కావాలంటున్నాను. ఇక్కడ నీకు గవర్నమెంట్లో మధ్యాహ్న భోజన పథకం ఉండే, పొద్దున టిఫిన్ పెడుతున్నావు, ఫ్రీ బుక్స్ ఇస్తా ఉన్నావు, డోనర్స్ వస్తారు, ఇవన్నీ ఉన్నాక దాన్ని ఎలాబరేట్ చేస్తే 100% నేను ఒక ఫస్ట్ స్టెప్ తీసుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా ఎడ్యుకేట్ కావాలా పిల్లలు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అండి, ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఉన్న పంక్చర్ షాప్లనో లేకపోతే మెకానికల్ షెడ్లను పిల్లలను పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ వీళ్ళు ఉపాధి లేక బయట వర్కులు దొరుకుతలేవు. ఈరోజు ఏంటంటే అభివృద్ధి అనేది చాలా మటుకు ఆగిపోయింది. చూడండి ఎంత స్వింగ్లో నడుస్తున్నటువంటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా మొత్తం డమాలని మొత్తం. అర్హులైన పేద విద్యార్థులందరికీ కూడా మీరు ఉచిత విద్యని అందించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వగలరా? 100% నేను అర్హులైన అందరికి కూడా ఈ యొక్క గవర్నమెంట్ స్కూలే కాదు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అవకాశం వస్తే ఎంతమందికి విద్యను నా సొంత ఖర్చులతో కూడా నేను చేయించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ రైట్ పుప్పాల భాస్కర్ అన్న, ఇట్స్ బీన్ నైస్ కన్వర్సింగ్ విత్ యూ. సో అది మన పుప్పాల భాస్కర్ అన్న కుత్బుల్లాకు చెందినటువంటి విద్యావేత్త, వ్యాపారవేత్త, సామాజికవేత్త. అట్ ద సేమ్ టైం ఆయనకి ఒక ఏదైనా ప్రజా ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక కార్పొరేట్ పదవి వస్తే దానికి మరింత ప్రజాసేవ చేయడానికి మరింత అవకాశం పొందగలను. ఎందుకంటే ఇప్పటికే గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఆయన కుత్బుల్లాపూర్ ఏరియాలోనే సెటిల్ అయి ఉన్నారు. ఆయన అట్ ద సేమ్ టైం ఆయన అందరికీ కూడా కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి ఎన్నో రకాలుగా సేవ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 32 స్కూళ్ళకి పైగా స్థాపించడం జరిగింది. అలాగే స్థానిక యువతకు కూడా ఎంతో ఉపాధి కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తూ వచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్ ఫర్ వాట్ ఆర్ ద కైండ్ ఆఫ్ పొలిటికల్ ఆస్పిరేషన్ దట్ ఐ డూ హ్యావ్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ని అయితే వెళ్ళగక్కే ప్రయత్నంలో అయితే ఆయన ఉన్నారు. సో 7TV తరపున వి ఆల్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, చూస్తూనే ఉండండి 7TV ఫోకస్.